ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అంటూ పోరాటానికి సిద్ధమవుతున్న ఏపీ ప్రజల ముందు భారీ ప్యాకేజీతో వచ్చే ప్లాన్లో ఉంది కేంద్రం. హోదా సాధ్యం కాదని ఇప్పటికీ పలు సందర్భాల్లో వెల్లడించిన కేంద్రం ప్యాకేజీపై తుది కసరత్తు చేస్తోంది. రాజధానికి నిధులు, రెవెన్యూ లోటు భర్తీపై స్పష్టమైన భరోసా ఇవ్వడం ద్వారా హోదాకు సమానమైన ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఏపీకి ప్రత్యేక హోదాపై ఇటు ప్రతిపక్షాలు, అటు పవన్ కళ్యాణ్తో పాటు మిత్రపక్షం టీడీపీ కూడా ఒత్తిడి పెంచడంతో కేంద్రంలో కదలిక వచ్చింది. ఏపీకి శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. స్పెషల్ ప్యాకేజీపై కసరత్తు కొలిక్కి వచ్చింది. హోదా ప్రయోజనాలన్నీ కలగలిపి ప్యాకేజీ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీలో ఎప్పటికప్పుడు పరిణామాలను చంద్రబాబు గమనిస్తున్నారు. ప్యాకేజీపై విశాఖ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, అక్కడ ప్రజల స్పందన ఎలా ఉంది? ఆ ప్రతిభ ఇన్నాళ్లుగా ఊరిస్తూ వస్తున్న ప్రత్యేక హోదాన ప్రత్యేక ప్యాకేజీ అనే అంశం పైన ఢిల్లీ నుంచి మరి కాసేపట్లో ఒక స్పష్టమైన ప్రకటన వస్తుందన్న నేపథ్యంలో విశాఖ వాసులు దీనిపైన ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా సమైక్యాంధ్ర ఉద్యమం నాటి నుంచి కూడా చాలా కీలకంగా వ్యవహరించిన విశాఖ వాసులు ప్రస్తుతం హోదాపైనే ఆశలు పెట్టుకొని ఉన్నారు. ప్రత్యేక ప్యాకేజీ అసలు ఏమాత్రం వద్దనే విధంగా వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారు. అలాగే విశాఖకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రైల్వే జోన్ ప్రకటించాల్సిందే అని చెప్తున్నారు. ఉదయం నుంచి వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రత్యేక హోదాతో పాటుగా విశాఖకు రైల్వే జోన్ ను ప్రకటించాలని మాత్రమే వాళ్ళు కోరుతున్నారు. మిగతా ఏవి కూడా తమకు ఆమోదయోగ్యం కావని, ఇవి కాకుండా ఏ ప్రకటనలు వచ్చినా తిరిగి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా స్పష్టం చేస్తున్నారు. దీనిపైన మనతో మాట్లాడేందుకు విద్యుత్ జేఏసీ నేత పొలాక్ శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటున్నారు. అలాగే విశాఖకు రైల్వే జోన్ సాధ్యం కాదు టెక్నికల్ గానే వార్తలు కూడా వస్తున్నాయి. దీని మీద మీరేమంటారు? సార్, ఇప్పుడు సాధ్యాలేం కాదు. ఈరోజు కేవలం ఇష్యూ అనేది పొలిటికల్ గేమ్. ఇప్పుడు ఆ రోజు కూడా 5 కోట్ల మందికి ఇష్టం లేకపోయినా సరే రాష్ట్రాన్ని విభజించి పెట్టారు. ముఖ్యంగా రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు అంటే ప్రత్యేక హోదా మీద ఎవరికి అవగాహన లేని టైంలో కూడా వారు ప్రత్యేక హోదా అనేది 10 ఏళ్ళు కావాలని చెప్పారు. ఇప్పుడు ఈరోజు వస్తే ప్రత్యేక ప్యాకేజ్ అనేది వారు మీడియాల ద్వారా చెప్పడం అనేది, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా క్లారిటీ కావాలి. చంద్రబాబు గారు ముఖ్యంగా వారంటే అందరి అభిమానంతో ఆ రోజు ఇటు రాష్ట్రంలో వారికి, కేంద్రంలో బీజేపీకి పట్టం కట్టారు. మరి అలాంటప్పుడు చంద్రబాబు గారు మరి ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున కూడా ఇప్పుడు వారికి ప్రత్యేక హోదా కావాలో, ప్రత్యేక ప్యాకేజీ కావాలో, ముందు క్లారిటీ కావాలి. ఇప్పుడు వాళ్ళు ప్యాకేజీ పిలిచేటప్పుడు ముఖ్యంగా వాళ్ళ మంత్రివర్గం నుండి ఢిల్లీకి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. మరి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పేం లేదు. కేవలం ఆంధ్ర రాష్ట్రాన్ని అన్యాయంగా ఎడగొట్టిందనే కేవలం ఒకే ఒక కారణంతో రాష్ట్రంలో కాదు దేశం నుండే బహిష్కరించారు అందరు ప్రజలు కూడా దేశంలో. సో ఇప్పుడు బీజేపీ కూడా ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ఇవ్వకపోతే అదే పరిస్థితి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది అనేది అందరికీ తెలుసు, దేశ ప్రజలకి. సో ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే బీజేపీ కూడా గత కాంగ్రెస్కి జరిగిన పరిస్థితి వస్తుందని చెప్పేసి చాలామంది నమ్మకం. దయచేసి మరి బీజేపీలో కూడా చాలా సీనియర్స్ ఉన్నారు. మరి ముఖ్యంగా వెంకయ్యనాయుడు గారు అంటే అందరికీ గౌరవమే. మరి అలాంటి వ్యక్తి రాజ్యసభలో వారు మరి ప్రధానమంత్రి గారి సమక్షంలో మరి వారు ఈ ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు కావాలని చెప్పారు. మరి దానికి కట్టుబడి ఉంటే కొంచెం బాగుంటుందని చెప్పేసి, లేని పక్షంలో అన్ని ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, రైతులతో కలిపి పార్టీలకు అతీతంగా, పార్టీ రహితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ఏర్పాటు అయితే మేము చేస్తున్నాం. అంటే హోదా కాదు అన్నప్పటికీ కూడా హోదాకు సమానమైన ప్యాకేజ్ ఇస్తామంటున్నారు. దీనికి అంగీకారమేనా? సార్, గతంలో రాజ్యసభ సాక్షిగా హోదా ఇస్తామని చెప్పినప్పుడే దాని చట్టబద్ధత లేదని చెప్పినప్పుడు ఈ ప్యాకేజ్ అందానికి ఏముంది? ఈరోజు ఈ ప్రభుత్వం ఉంటారు, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది. కాబట్టి చట్టబద్ధత లేని దానికి దేనికి మనం నమ్మలేము. ప్రజలు దాన్ని నమ్మడానికి సిద్ధంగా లేరు. అసలు ప్యాకేజ్ ఇస్తే ఎవరికి ఇస్తారు, ఏ అకౌంట్కి ఇస్తారు అనేది కూడా తెలియాలా. ముఖ్యంగా ప్యాకేజ్ అనేది ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వం తరఫున ప్యాకేజీ తీసుకునే పరిస్థితులు ఎవరు లేరు. ప్రజలకు ఏది కావాలి అది ఇవ్వాలి తప్ప, ఇప్పుడు మీకు మైసూర్ పాక్ కావాలి, మీకు గులాబ్ జామ్ ఇస్తే మీరు తినరు. ఇప్పుడు మనకి ఏది కావాలో, ప్రజలకు ఏం కావాలో ప్రజలకు అనుగుణంగా వెళ్ళాలి తప్ప అవసరం లేనివి
ఇచ్చి వాళ్ళు బురిడీ కొట్టించే పరిస్థితి అనేది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం చేయొద్దని చెప్పేసి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున వెళ్ళిన కేంద్ర మంత్రులు కూడా ఆలోచించి ఈ ప్రత్యేక ప్యాకేజీ సంబంధించి చర్చల్లో కూడా పాల్గొకూడదని చెప్పేసి విద్యుత్ జేఏసీ తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దీంతోపాటు అన్ని జేఏసీలు కూడా ఏకమయ్యి దీని మీద ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇటు అన్ని రాజకీయ పార్టీలకి అన్నింటికి పార్టీలకు అతీతంగా, ఎందుకంటే ఒకరేమో ప్యాకేజ్ కావాలంటే ఒకరు హోదా కావాలంటారు కాబట్టి ముఖ్యంగా ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని వర్గాలను కలుపుకొని ఈ కార్యక్రమం చేయాలని, ముఖ్యంగా రైల్వే జోన్ వచ్చేసరికి ఎన్నికల హామీగా సందర్భంగా వైజాగ్లు ఇస్తామని చెప్పారు. మరి గతంలో కూడా విశాఖపట్నంని మరి రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తామని చెప్పారు. అంటే ప్రకటనలకు పరిమితం అవుతున్నాయి తప్ప విశాఖను అభివృద్ధి చేయాలని చెప్పి ఏ రాజకీయ పార్టీ కూడా లేదు. ఇప్పుడు విజయవాడ జోన్ అనేది ఎవరు అడగలేదు. ఇక వైజాగ్ జోన్ అనేది వారి ఎలక్షన్ హామీలో మోడీ గారి సమక్షంలో ప్రకటించిన దానికి ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి చాలా కుంటుపడింది కాబట్టి ఇక్కడ రైల్వే జోన్ వస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా ఎన్నికల హామీ కాబట్టి వారి హామీ నిలుపుకుంటే ఇది ముఖ్యంగా బీజేపీకి అనుకూలంగా ఉంటుంది. లేని పక్షంలో కాంగ్రెస్కి ఏ గతి అయితే పట్టిందో అదే గతి బీజేపీ కూడా పడుతుంది. దానికి సపోర్ట్ చేసిన మిగిలిన పార్టీలు కూడా అదే పరిస్థితులు వెళ్లాల్సి వస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేసిన నేరం ఒక రాష్ట్ర విభజన తప్ప రెండోదేం లేదు. మరి అలాంటి రాష్ట్ర విభజన అనేది ప్రజల సెంటిమెంట్ని కాదని వాళ్ళు చేశారు కాబట్టి ఆ రాష్ట్ర విభజన ఏదైతే తప్పుడు నిర్ణయాలు తీసుకొని చేశారో మరి దానికి బుద్ధి చెప్పారు. ఆ రీతిలో వెళ్తే ఈ పార్టీలు కూడా బుద్ధి చెప్పడానికి సంఘాల తరపున మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది ప్రతిభ. మొత్తానికి కూడా ఉద్యోగ సంఘాలన్నీ కూడా తిరిగి ఆందోళనకు సన్నద్ధం అయ్యే పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా రాజ్యసభలో ఏవైతే ప్రధానమంత్రి ప్రకటన చేశారో దానికి అనుకూలంగా వెంకయ్యనాయుడు మాట్లాడారో దానికే ప్రస్తుతం దిక్కుమొక్కు లేదని, ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక ప్యాకేజీ అంటే ఇది అమల్లోకి రావడానికి ఎన్నేళ్లు పడుతుందో అని, ఏదైనా కానీ చట్టబద్ధత లేకుండా చేసి ఎటువంటి ప్రకటనలు కూడా తాము నమ్మే ప్రసక్తే లేదని స్పష్టంగా చేస్తున్నారు. అలాగే విశాఖ రైల్వే జోన్కు సంబంధించి కూడా విశాఖలోనే ప్రకటించాలని, విజయవాడకు తరలించకూడదని కూడా జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చే ప్రకటనను దృష్టిలో పెట్టుకొని తిరిగి ఆందోళన ఉధృతం చేయడానికి కూడా తాము వెనకాడబోమని స్పష్టం చేస్తున్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. అవుట్ హైదరాబాద్ స్టూడియో. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ.